ఒక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. ఏ కారణం లేకుండా ఎవరూ గొడవ పడరు. అలా అని మరీ చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటే ఏం బాగుంటుంది? ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా అలాంటిదే. కేవలం మంత్రాలు వస్తాయన్న నెపంతో బర్రె గొర్రె పేరు చెప్పి రెండు కుటుంబాలు వీధికెక్కి రచ్చ చేశాయి. రచ్చ చేయడమే కాదు, ఏకంగా ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టే వరకు వెళ్ళింది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ సవిత మమతాలు ఇద్దరు దగ్గరి బంధువులు. పైగా పక్కపక్కనే ఉంటున్నారు. అయితే సవిత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తుంది. గత 3 రోజులుగా ఆమె పని ముగించుకొని ఇంటికొచ్చేసరికి మమత వాళ్ళ బర్రె గొర్రెపిల్ల సవిత ఇంటి ముందు పేడ వేయటంతో పాటు ఇంట్లోకి వెళ్ళి బియ్యం తినడం మూత్ర విసర్జన చేయడం చేస్తున్నాయంట. నిత్యం ఇలానే జరుగుతుందని, మలమూత్ర విసర్జనతో పాటు వాటిని తమ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలని సవిత చాలాసార్లు వాళ్లకు చెప్పిందంట. అయితే ఎన్నిసార్లు చెప్పినా మమత కుటుంబ సభ్యులు మాత్రం పట్టించుకోవడం లేదంట. దీంతో విసిగిపోయిన సవిత ఆ బర్రెను ఓ చెట్టుకు కట్టేసింది. ఈ విషయం తెలుసుకొని కోపోద్రిక్తులైన మమత కుటుంబ సభ్యులు సవిత తమ బర్రెకు మంత్రాలు చేసిందని ఆరోపిస్తూ ఆమెను గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద సవిత ఎక్కడైతే బర్రెను కట్టేసిందో అదే ప్రదేశంలో ఆమెను కూడా కట్టేశారు. కట్టేయడమే కాదు, ఏకంగా చితకబాదారు. గ్రామస్తుల సమక్షంలోనే మహిళపైన దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. అదేంటంటే సవితకు మంత్రాలు వస్తాయని, తను ఎప్పటి నుంచో మాపైన కక్ష కట్టిందని మమత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అదే పగతో ఇప్పుడు సవితను చెట్టుకు కట్టేసి కొట్టారని గ్రామస్తులు చెప్తున్నారు. దానికి ఈ బర్రె గొర్రెను కారణంగా చూపిస్తున్నారని అంటున్నారు. అయినా ఈ కాలంలో మంత్రాల కోసం ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామని అంటున్నారు.
अरे